ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన ఘర్షణ వెనుక నిజంగా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారా, లేకపోతే నరేందర్ రెడ్డి అరెస్టు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం ఉందా? ఎంసీపై మనతో చర్చించడానికి ఉన్నారు టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి. వేణుగోపాల్ రెడ్డి నమస్కారం. వేణుగోపాల్ రెడ్డి, మనం నిన్న చూసినాం ఫార్మా కంపెనీకి ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్తే కలెక్టర్ పైన ఇక్కడ ప్రజలు దాడులు చేసే ప్రయత్నం. ఈ దాడుల్ని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిన్న శ్రీధర్బాబు చెప్పారు, ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తారు, ముఖ్యమంత్రి కూడా ఒక దశలో దాడుల్ని ఖండించారు. నిజంగా ఈ దాడుల వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందా? నిజంగా నరేందర్ రెడ్డి పాత్ర ఉందా, లేకపోతే దీని వెనుక రాజకీయ గేమ్ అయినా ఉందా? ఏ గేమ్ ఉన్నా ఒకటి, పట్నం నరేందర్ రెడ్డి గారి యొక్క హస్తము, కేటీఆర్ గారి యొక్క హస్తము ఇందులో ఉందనేది స్పష్టంగా అర్థమైంది. ఒక కలెక్టర్ మీద దాడి చేయించారు వీళ్ళు, అంటే దాడి చేయించి అల్లర్లు సృష్టించాలని ఒక ప్రయత్నం చేశారు. అంటే అవసరమైతే హత్యలు కూడా చేయించాలనే కుట్ర చేసినట్టుగా మనకు స్పష్టంగా కనపడుతున్నది. ఓకే, ఇందులో అతను టీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్త, నేమ్ అవసరం లేదు, సురేష్ అని చెప్తున్నారు. అతను వచ్చి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇక్కడ ఇప్పుడు ఎవరు లేరు, మీరే అక్కడికి రావచ్చు కదా అని ఒక అడిగిన విధానం చూసిన ఒక సినిమాటిక్గా ఉంది. ఓకే, సినిమాలో ఒక రౌడీలు ఒక ట్రాప్ చేసి తీసుకుపోయి మర్డర్లు చేస్తారు చూసినావా, ఆ టైపులో స్కెచ్ చేసినట్టుగా కనపడుతున్నది. ఎంత దారుణం! అసలు ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు ఒకటి భూసేకరణకు సంబంధించి ఎప్పుడైనా ఒక ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలనుకున్నప్పుడు ప్రజల నుంచి విన్నపాలు తీసుకుంటుంది, భూసేకరణ చేయాలన్నప్పుడు అది పద్ధతి. ఇప్పుడు వాళ్ళలాగా భూసేకరణ చేయొద్దనేది ఈ ప్రభుత్వం యొక్క భావన. కలెక్టర్లు ఉన్న అధికారులు అక్కడికి వెళ్ళి భూసేకరణ, మనం ఇట్లా కంపెనీ పెట్టాలనుకుంటున్నాం, మీకు ఎంత నష్టపరిహారం కావాలి, ఏం కావాలి, మీ యొక్క డిమాండ్ ఏంది, ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, ఆ భూమి యొక్క విలువ ఏంది, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న చెట్టు ఏంది, తోటలు ఏంది, ఇవన్నీ కూడా అంచనా వేసుకొని దీనికి ఎంత విలువ కట్టించాలి, ఇట్లాంటివన్నీ కూడా ఏదైనా ఒక కంపెనీ పెట్టే ముందు ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించాలి. అభిప్రాయాన్ని సేకరించి మరి కంపెనీలు పెడితే మా పరిస్థితి ఏందని ప్రజలు అడుగుతారు. అడిగినప్పుడు ఈ విధంగా మీకు నష్టపరిహారం ఇస్తాము, ఈ విధంగా మీకు లాభం చేకూరుస్తాము, అవసరమైతే మీకు మొత్తం ఇండ్లు పోతే ఇండ్లని హౌస్ టు హౌస్ ఇస్తాము, భూసేకరణ విషయంలో ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఒక ప్రజాస్వామ్య బద్ధంలో ఒక డెమోక్రటిక్గా భూసేకరణ చేయాలని ప్రభుత్వం యొక్క భావన. మీరు అది ఏది చేయనీయకుండా మీ మనుషులను, కార్యకర్తలు, కొంతమంది మీకు సంబంధించిన అనుచరులను తీసుకొచ్చి అక్కడ పెట్టి ట్రాబ్లోకి దించి దాడులు చేసి హత్యలు కూడా చేయాలని భావించి అల్లర్లు సృష్టించి మొత్తం ఒక గందరగోళాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక కుట్ర కోణం కనపడ్డది ఇందులో స్పష్టంగా. ఎవరికైనా చూస్తే మీరు చూడండి, పట్నం నరేందర్ రెడ్డి గారు చేసిన వ్యవహారమైన, అతను పంపిన అనుచరుడు ఏ విధంగా కలెక్టర్ గారితో మాట్లాడారు, అది చూస్తే భయం అవుతుంది, ఇట్లా కూడా చేస్తారా అని. సో ఇట్లా ట్రాప్ చేసి ఈ విధంగా చేసి దాడులు చేసి మొత్తము అల్లర్లు సృష్టించాలని అనుకున్నారు. అది దీనికి అంతకన్నా ముందు ఏదైనా ఒక విచారణ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారు, ఏంటి, కాల్ డాటా తీస్తారు కదా, ఎవరెవరికి ఈ సమయంలో కాల్స్ పోయినాయి, ఏం పోయింది అనేది విచారణ చేస్తున్నప్పుడు జరుగుతాయి కదా. మొత్తం పట్నం నరేందర్ రెడ్డి గారితో, కేటీఆర్ గారితో ఆయనకు మాట్లాడడం, ఈయనకు మాట్లాడడం ఉందని వస్తున్నాయి కదా, మనకు వింటున్నాం కదా వార్తలు, ఇదంతా జరుగుతుందని. సో ఇది ఒక కుట్ర చేయడానికి ఇప్పుడు జరుగుతున్న మొత్తం. ఎందుకంటే వీళ్ళు ఎందుకో వాళ్ళంతా గాయ తిరుగుతున్నారు, వాళ్ళు ఢిల్లీకి ఉరుకుతున్నారు, పదే ఢిల్లీకి పోతున్నారు, ఇంకో దాని మీద ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకో దాన్ని ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీద ఏవేవో చుట్టుకుంటున్నాయి, మొత్తం చుట్టుముడుతున్నాయని, మొత్తం వాళ్ళు చేసిన అవినీతి అంతా బయటకు వస్తుంది, వాళ్ళంతా చుట్టే అవకాశం ఉంది, ఇది ఏదో జరుగుతుంది, విచారణలో మొత్తం బ్లేమ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఏదో ఈ అల్లర్లు సృష్టించాలి అని చెప్పి ఒక గేమ్, ఒక కుట్రగా కనపడుతున్నది. ఇది నాకైతే స్పష్టంగా అట్లే కనపడుతున్నది. అసలు ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది? ఇదే కదా జరిగింది, స్పష్టంగా కనపడుతుంది కదా. సురేష్ అనే వ్యక్తిని వీళ్ళు పురమాయించి కలెక్టర్ దగ్గర అర్థమైంది కదా పురమాయించిన అనేది. మీకు ఆ వీడియో చూడలేట్టుంది, ఇంకా మీరు చూడాలి మీరు వీడియో. అంటే వీళ్ళు అమాయకులను కూడా అందులోకి దించి అల్లరి సృష్టించంటే, నేను ఇప్పుడు ఈ కుట్ర చేయించేది కింద ఉన్న వాళ్ళ అనుచరులు, వాళ్ళ కార్యకర్తలు చేస్తారని నేను అంటారు. వాళ్ళ కార్యకర్తలు ఈ విధంగా పురమాయించి వాళ్ళకి ఇదంతా పురమాయించి ఈ పని చేసి పోతే ఏముంది, వాళ్ళ కార్యకర్తలే కదా పోయే, దాడులు జరిగి
దెబ్బలు తిని. కానీ కేటీఆర్ కానీ అంటే పోలీసు ఒకవేళ అట్లా ఏమైనా జరిగి అక్కడ గలాట మొత్తము దాడులు జరిగితే పోతే వాళ్ళ కుటుంబాలు పోతాయి, వీళ్ళవి పోవు కదా. కానీ అరెస్టుకు ముందు ఈ నరేందర్ రెడ్డి గారి పట్ల నరేందర్ రెడ్డి కుటుంబాలు, కేటీఆర్ కుటుంబాలు నష్టపోవు కదా. నరేందర్ రెడ్డి చాలా కింద ఉన్న గ్రౌండ్ లో ఉన్న ప్రజలు నష్టపోతారు. కానీ వేణుగారు నరేందర్ రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడారు. సురేష్ బీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, సురేష్ బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ ఉన్న మెంబరే, మా యువ నాయకుడే. కాకపోతే ఏదైతే ఫార్మా కంపెనీకి భూసేకరణ చేపడుతున్నారో అందులో సురేష్ కూడా 7 ఎకరాల భూమి పోతుంది, ప్రశ్నించడం తప్ప అని చెప్పేసి నరేందర్ రెడ్డి చెప్తున్నారు. మీకు అక్కడ ప్రశ్నించినట్టుందా, దాడి చేసినట్టుందా? విజువల్స్ బయటికి రాలే, ఎమోషన్ వచ్చింది బయటికి. ప్రశ్నించినట్టుందా, దాడి చేసినట్టుందా? ఎమోషన్ వచ్చిందని చెప్తున్నారు. ఎప్పుడే కానీ అభిప్రాయ సేకరణ చేపట్టేటప్పుడు దాన్ని ఎస్ఆర్నో మా యొక్క అభిప్రాయం ఇదని తెలియజేస్తారు. దాడులు చేయరు. అట్లా అనుకుంటే ఇక ఈ దేశం నిర్మాణం కాదు, ఈ దేశంలో ఇండస్ట్రియల్ ఉండవు, ప్రాజెక్టులు కట్టలేము, కంపెనీలు పెట్టలేము. అభిప్రాయ సేకరణకు పోతే దాడులు చేసి పొడవాడాలి, చేయాలి. ఏంది అది? ఎట్లా దాడి చేసిర్రు? ఒక కలెక్టర్ మీద వచ్చింది ఓ రాజకీయ నాయకుడు కాదు కదా. సో వాళ్ళ మీద అంత దాడి చేస్తే కోపం వచ్చిందంట. ఎట్లా వస్తుంది కోపం? సో ఇది ఇట్లా దాడులు చేస్తే ఈ దేశంలో ఏమైనా నిర్మాణం అయ్యేదా? ఏమైనా కంపెనీలు వచ్చేదా? సురేష్ కూడా వన్ ఆఫ్ ది విక్టిమ్ అని చెప్తున్నారు కదా. వాళ్ళు ఎట్లా అసలు కేటీఆర్ గారు నిజంగా ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు ఎంత ఒక రాష్ట్రంలో పరిపాలన సరిగ్గా లేదు, శాంతి భద్రతలు ప్రభుత్వం అది చేయాలని వాళ్ళ ప్రయత్నం. వాళ్ళు ఇవన్నీ అల్లలు. కలెక్టర్ మీద దాడులు జరగడం చూసాము ఇదివరకు. లేలే వాళ్ళు కలెక్టర్ దాడి చేయాలనుకున్నా, ఇంకేం చేయాలనుకున్నా తెలియదు. కానీ ఇవాళ అల్లలు సృష్టించేదో చేయాలి, గందరగోళం చేయాలి, ఇంకా జాగవ్వాలి. వాళ్ళకు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు, ప్రజాస్వామికంగా పద్ధతి కాదు. మొత్తం మేము చెప్పిందే సాగాలి అంటే కుదరదు అట్లా. వాస్తవానికి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఫార్మా ఇండస్ట్రీని ఆహ్వానించి ఏదైనా ఒకటండి తిరుమల గారు, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టారు, ఈ దేశంలో ఎంతో నిర్మాణం జరిగింది, ఎన్నెన్నో ఇండస్ట్రీలు వచ్చినాయి, ఎన్నో యూనివర్సిటీలు వచ్చినాయి. అన్నీ భూసేకరణ చేస్తున్నాయి కదా. ఇవన్నీ కొత్త యూనివర్సిటీలు వచ్చినాయి, కొత్త హాస్పిటల్స్ వచ్చినాయి, ఇవన్నీ భూసేకరణ చేస్తేనే అయినాయి కదా. సో ఇవాళ ఒక ఫార్మా కంపెనీ పెట్టాలన్నా, ఇంకో కంపెనీ పెట్టాలన్నా భూసేకరణ జరిగేటప్పుడు ఎవరికైనా ఇప్పుడు వాళ్ళు కట్టిన ఒడ్డు మల్లన్న సాగరు లేకపోతే వివిధ రకాల ప్రాజెక్టులకు సంబంధించేదో భూసేకరణ చేశారు కదా. చేసినప్పుడు ఎవరికైనా అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ల్యాండ్ కోల్పోతున్నామనో, ఇల్లు కోల్పోతున్నాను. కానీ సాధ్యమైనంత వరకు ప్రభుత్వాలు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాయి. వాళ్ళకు బెటర్ కంపెన్సేషన్ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తాయి. చేసినప్పుడు వాళ్ళు అప్పుడు కన్విన్స్ అయ్యి భూములు ఇవ్వడానికి సిద్ధమవుతారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్నప్పుడు మీరు వెనకంగా ఉండి రెచ్చగొట్టి ఇట్లాంటి ప్రమాయించి దాడులు చేయించి అల్లర్లు సృష్టించి గందరగోళం చేసి బదనాం చేయాలని ప్రయత్నం చేశారు. ఎవరు బదనాము? మొత్తం పోతే సామాన్య ప్రజలే, వాళ్ళ కుటుంబాలే దెబ్బతింటాయి. మనదేం పోయింది? మనం ఏసీ రూమ్లలో కూర్చుంటాం. మన నరేందర్ రెడ్డి అయినా ఏసీ రూమ్లో కూర్చుంటాడు, కేటీఆర్గా అయినా ఏసీ రూమ్లో. కానీ కింద నష్టపోయేది గ్రౌండ్లో ఎవరు? వాళ్ళు నష్టపోతే వాళ్ళకేంది? కానీ ఈ ప్రభుత్వం అట్లా చూస్తూ ఊరుకోదు, వాళ్ళని కన్విన్స్ చేస్తుంది, మీరు చేసిన తప్పులు బయట పెడుతుంది. అది గుర్తుంచుకోండి తస్మాత్. నరేందర్ రెడ్డి అరెస్ట్ వెనుక ఎటువంటి కుట్ర లేదంటారు. ఎట్లా ఉంటుందండి? ఎవరు కుట్ర ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఏముంది? ఆయన ఇప్పుడు మంచి పని చేసిండా? ఏం పని చేసిండు ఆయన? ఒక కుట్ర చేసిండు ఒక కలెక్టర్ మీద. ఇది మొత్తానికి లగచెర్ల ఘర్షణ వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉంది, బీఆర్ఎస్ హస్తం ఉంది అనేది వేణు అభిప్రాయం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.